అనంగనంగనంగనంగా ఒక పెద్ద నగరం ఉండదు. నగరానికి రాజు ఉంటాడు కదా. అయితే ఆ రాజు ఏం చేసిండట, రాజు ఏది తలుచుకుంటుంది వాకిట్లు ఉండవలసిందే కదా. అయితే వాళ్ళ మన్మలు మన్మరాన్లు ఆడుకోవడానికి కోతుల మంద, కొన్ని కోతులను తీసుకొచ్చి ఒక పెద్ద దానికి ఏదో ఏర్పాటు చేసి చెట్లు, మంచిగా మామిడి చెట్లు జామ చెట్లు పెట్టి అన్ని పండ్ల చెట్లు పెట్టి వాటిని అందులో వదిలేసిండట. అవి బయటకు పోవన్నట్టుగా, అవి తప్పించుకొని పోవడానికి లేదు. అయినా అక్కడ తిండి బిండి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అవి తప్పించుకొని పోవడానికి కూడా వాటికి అవకాశం లేదు, మంచిగా ఉంటున్నాయట. అట్లనే మేకల మంద, ఎందుకంటే మేక పాలు పిల్లలకు మంచిగా అని చెప్పి కొన్ని మేకలను పెట్టుకున్నారట. వాళ్ళ గుర్రాలు ఏనుగులు వాళ్ళకి ఎట్లయినా రాజులకు ఉండవలసిందే కదా. ఇట్లా నడుస్తుందట. నడుస్తుంటే నడుస్తుంటే కొంతకాలం అయిన తర్వాత ఈ మేకల మందలో ఒక మేక మాత్రము ఈ వంటలు వీళ్ళు చేసుకున్న వంటలే, మనుషులు చేసుకున్న వంటలు తినడు అలవాటైందట దానికి. వంటశాలలో కూర్చుడు, అన్నిట్లలో మూతి పెట్టుడు, ఆకులు అలములు తింటాయి కదా మేకలు, ఇవి తినే అన్నట్టు ఆకులు తింటాయి అవి బాగా. అయితే ఈ ఒక్క మేక మాత్రం వంటశాలకు వచ్చి అదో ఇదో తినేదట. అయితే ఈ వంట చేసేటోళ్ళు ఉంటారు కదా రాజు దగ్గర, వాళ్ళు ఏం చేద్దరట, చేతిలో ఏది ఉంటే అది దానికి విసిరేద్దరట, కొడుతురట. కొడితే అది ఉరికేదట. అయితే ఇంట్లో ఈ కోతులల్లో పెద్ద కోతి, ముసలి కోతి ఏమన్నదట కోతులతోటి, ఒరే కోతి మన్మలు మన్మరాండ్లు కొడుకులు బిడ్డలు ఉన్నారన్నట్టు ఆ కోతికి కూడా అందులో. అయితే అందరు చెప్పిందట, అరే పిల్లల్లారా, ఈ మేకతోటి మనకి ఎప్పటికైనా ప్రమాదమే, ఈ మేకతోటి ప్రమాదం ఉన్నది. ఎందుకంటే అది ఆకులు ఆలములు తినకుండా అన్నేమో ఎక్కడో ఉంటాయి, ఇది ఒక్కటి మాత్రం వంటశాలలోకి వస్తుంది, అదో ఇదో మూతి పెట్టే వరకు వాళ్ళు చేతులు ఏది ఉంటే అది విసిరేసే వరకు అది ఉరుకుతున్నది. ఎప్పుడన్నా వాళ్ళు వంట చేసుకుంటూ వండుతున్న కట్టెని విసిరేసిండ్రు అనుకో, అప్పుడు మేకకేమన్నా అవుతుంది, మేక నుంచి ఈ నగరానికి దేనికన్నా ప్రమాదం జరగవచ్చు, మనకు ప్రమాదం జరగవచ్చు, మనం వెళ్ళిపోదాంపా, మనం అడవిలోకి మనం పోదాంపా అని ఆ ముసలి తాత, కోతి తాత వీళ్ళ అందరితోటి కోతుల మందతో అన్నదట. అనగానే వాళ్ళు అన్నారట, తాత తాత నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వో నీకు ఇష్టమవుతుండు లేకపోతే ఓ, మాకైతే ఏం భయం లేదు, ఇంత మంచి పండ్లు ఫలాలు అన్నీ దొరకంగా మేము అడవిలోకి వచ్చి చెట్లెంబడ చేమలెంబడ అవి దొరకాయి, ఏం లేక మాకు తిండికి దొరకదు, ఏం దొరకదు, మొహం వాచిపోవాలి తిండికి, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, మంచిగా లడ్డూలు పెడుతుండ్రు అన్నీ పెడుతుండ్రు మాకు రాజువాళ్ళు, మేము రాము అని వీళ్ళు అన్నారట. అనగానే ఈ కోతి ఏం చేసిందట, సరే మీ కర్మ అని చెప్పేసి ఆయనతో ఆ పెద్ద కోతి ఆ ముసలి కోతి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక కొద్ది రోజులు గడిచిపోయింది, మంచిగానే నడుస్తుంది. నడుస్తుంటే నడుస్తుంటే ఆ మేక రోజు వస్తుంది, ఏదో రకంగా మూతి పెడుతున్నది, వాళ్ళు కొడుతుండ్రు వెళ్ళిపోతుంది. ఒకరోజు ఏం చేసిండ్రట, అది వచ్చి ఆయనతో పాయసం చేసిండ్రట వీళ్ళు. రాజు పుట్టినరోజు అని చెప్పి పాయసం తయారు చేసిండ్రట, మంచిగా పలుకులేసి పాయసం చేయగానే మేక వచ్చి అందులో మూతి పెట్టబోయిందట. మూతి పెట్టబోతే ఇక అక్కడ ఉన్న ఆయన వంట ఆయన ఏం చేసిండట, పొయ్యిలున్న కట్టెని తీసి దానికి విసిరేసిండట, మండుతున్న కట్టెని తీసి మేక మీదకి విసిరేసిండట. ఆయనతో మేకకంతా జూలు జూలు లాగా ఉంటుంది కదా, ఆ జూలు అంటుకుందట. అంటుకోగానే మేక ఏం చేసిందట, పోయి ఓ గడ్డి వాములో పడ్డదట. ఉరికి 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 ఉరుకుతుందట కదా, ఇక మంటతోటి ఉరికి గడ్డి వాము మీద పడి అటు ఇటు పొరలాడిందట. పొరలాడంగానే ఆ గడ్డి వాము అంటుకుందట. మేకకి ఏం కావాలి, మేక బాగానే ఉన్నది, చల్లారిపోయింది, మేక బాగానే ఉంది. గడ్డివాము అనుకుంది. గడ్డివాము అనుకుంటే అక్కడ చుట్టుపక్కల గుర్రాలు కట్టేసి ఉంటాయి కదా, ఆ గుర్రాలకు ఈ తోకలు జూలు ఉండే వరకు వాటికి అంటుకుందట. ఇట్లా ఈ అయిందట, వాటికి గుర్రాలకు వాటికి పెట్టి అంటుకుందట. అంటుకోగానే కొంచెం చిన్న చిన్నగా వాటికి గాలినట్టుంది. కాలింది అయితే అందరు వచ్చిండ్రు, చల్లార్చిండ్రు, ఆ గుర్రాలకు మందు అది పెడుతుండట, అవి తక్కువ అవుతుంది. తక్కువైతే అయితే రాజవైద్యుడు వచ్చి వాటి గుర్రాలను చూసి ఇంకా తక్కువ అవుతలేదు, దీనికి ఏం చేయాలంటే కోతులది కొవ్వు పెట్టాలి అని చెప్పినాడు. కోతుల నుంచి కొవ్వు తీసి ఈ గుర్రాల కాలిన దగ్గర పెడితే తక్కువ అవుతుంది అని రాజవైద్యుడు చెప్పిండట. చెప్పంగానే వీళ్ళు ఏం చేసిండట, అందరూ ఆ కోతులు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర, మస్తు కోతులు ఉన్నాయి కదా లోపల, వాటిని ఆయన మొత్తం పట్టుకొచ్చారు. వాటికి ఏంది పండో ఫలమో ఆశ చూపిస్తే అన్ని దగ్గరికి వస్తుంది. దగ్గరికి రాగానే వాటిని పట్టేసారు జనాలు, ఏది వాళ్ళు ఉంటారు కదా ఇక పనోళ్ళు బట్టలు వీళ్ళు ఉంటారు కదా, అందరు పట్టినట్టు ఆయన కోతులను మొత్తం చంపేసారు. చంపేసి వాటి కొవ్వు తీసి, ఎందుకంటే గుర్రాలు ముఖ్యం వాళ్ళకు, కోతులు కాదు కదా, కోతులతోటి వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, పిల్లలు ఆడుకుంటారు చూస్తారని చెప్పి తెచ్చుకున్నారు తప్ప కోతులతోటి వాళ్ళకేం ఉపయోగం. కానీ గుర్రాలు అట్లా కాదు, యుద్ధాలకు పనికొస్తాయి, రాజులు వీళ్ళు వాళ్ళు ఎక్కిపోవడానికి పనికొస్తుంది, ఎన్నో రకాలుగా గుర్రాలు పనికొస్తాయి వాళ్ళకి, ఏనుగులు గుర్రాలు బాగా పనికొస్తాయి కదా. అందుకని చెప్పి గుర్రాలు ముఖ్యమని చెప్పి ఆ గుర్రాలకు తక్కువ అయ్యేటందుకు ఈ కోతులను చంపి వాటి కొవ్వును ఈ గుర్రాల కాలిన దగ్గర రాసిండట. అవి తక్కువైపోయింది, ఇక మంచిగా ఇప్పటి లెక్కనే నడుస్తుంది. నడుస్తుంటే నడుస్తుంటే ఆయనతో ఈ మాట
అందరికి ప్రజలు అనుకుంటారు కదా, అయ్యో కోతులని చంపిర్రు, పాపం కోతులని చంపిర్రు అనుకుంటారు కదా. ఇట్లా అడవి పంటి కూడా మాట్లాడుకుంటున్నాడు జనాలు. మాట్లాడుకుంటే ఈ ముసలి తాతకు ఆ మాట నచ్చింది. ఈ ముసలి కోతున్నాడు కదా ఒకడు, వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది కదా, ఎప్పుడన్నా మేకతోటి మనకు ప్రమాదమే, మనం వెళ్ళిపోదామంటే వాడు వినలే కదా, వాళ్ళు అక్కడే ఉండిపోయిండ్రు. ఈ ముసలి తాత అడవికి వెళ్ళిపోయిండు. ఈ ముసలి తాతకు అడవిలో నడుచుకుంటూ పనోళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుంటూ పోతుంటాడు, అయ్యో రాజుకి ఇట్లా చేసిండు, గుర్రాల కోసం మేకలను అది కోతులను చంపిండు, వాటి కొవ్వును గుర్రాలు పెడితే తక్కువైందట, కానీ పాపం కోతులు వాయ అని వాళ్ళందరూ అనుకుంటుంటే ఈ ముసలి కోతి విన్నదట. విని ఇక బాధపడ్డదట, ఏడ్చిందట పాపం. ఏడ్చిన తర్వాత ఏం చేసిందట, ఇక కొంత దూరం ఎక్కడికో ఏం చేస్తుంది, ఇక అంతా పోయిండ్రు, దాని వంశం అంతా పోయింది. పోయిన తర్వాత ఇక దాని వంశం పోయింది, అంత కోతులంతా పోయినాయి, చాలా కోతులు పోయినాయి. పోయినాక అయ్యో ఇట్లా అయిపోయాయని చెప్పి బాధపడుకుంటూ దానికి దాహం అవుతుంది. ఓ చెరువు దగ్గరికి పోయింది. చెరువు దగ్గరికి పోయి అక్కడ నీళ్లు తాగుదామని చూసిందట. చూసే వరకు అక్కడ మట్టి బురద ఉంటుంది కదా, ఆ బురదల అన్నీ పోతున్నట్టే ఉన్నాయట అడుగులు, కానీ వస్తున్నట్టు లేవట. మనుషులవి కానీ జంతువులవి కానీ ఏవైనా కూడా అడుగులు ఉన్నాయట, చెరువులకు పోతున్నట్టున్నాయట, కానీ బయటకు వస్తున్న అడుగులు లేవట. ఈ ముసలి కోతికి అది తెలివి కలవదే, ఎప్పుడో జరిగేది చెప్పి వాళ్ళను తను వెళ్ళొచ్చింది కదా, వాళ్ళు వినలే కానీ, పిల్లలు వినలే కానీ ఆ ముసలామె వెళ్ళొచ్చింది, ముసలోడు వెళ్ళొచ్చింది. అయితే ఈ లోపలికి పోతున్నట్టున్నాయి అడుగులు కానీ బయటకు వస్తలేవు, ఇంట్లో ఏదో మర్మం ఉన్నది అని చెప్పి ఏం చేసిందట, ఒక పెద్ద కట్టె తెచ్చి ఆ కట్టెను ఆ చెరువులకు గుచ్చిందట. పైనుంచి చెట్టు కొమ్మ మీద కూర్చొని, నీళ్ళకు దిగకుండా చెట్టు మీద కూర్చొని చెట్టు నుంచి కట్టెను చెరువులకు గుచ్చిందట. గుచ్చగా పెద్ద రాక్షసు బయటకు వచ్చిందట. బయటకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగి అటు ఇటు చూసేవారు కోతి కట్టె పట్టుకొని ఉందట. నువ్వేం చేస్తున్నావు అనగానే, అయ్యా ఇట్లా నాకు అనుమానం వచ్చింది, మొదలు నమస్కారం పెట్టిందట ఈ కోతి. ఈ ముసలి కోతి తెలివిగల్లోడు కదా, రాక్షసు గారు నమస్కారం అని చెప్పిందట. అనగానే ఆమె కొంచెం రాక్షసుడు కాంతించాడు, నాకు నమస్కారం పెట్టింది అనుకుంటే సంతోషపడ్డాడు. సంతోషపడంగానే, అయ్యా నాకు ఇట్లా మీరు లోపలికి అది అడుగులు లోపలికి పోతున్నట్టే ఉన్నాయి కానీ బయటకు వస్తున్నట్టు లేవు, నాకు అనుమానం వచ్చి నేను ఇట్లా చూసిన, మీరు బయటకు వచ్చి నాకు దర్శన భాగ్యం ఇచ్చిండ్రు, నేను ధన్యున్నైనా అని ఈ ముసలి కోత అన్నదట. అనగానే సంతోషపడి, ఏం లేదు నాకు ఆకలి అవుతుంది, నేను రాక్షసుని కదా, ఆకలి అవుతుంది, మనుషులను జంతువులను అన్నిటిని నేను తింటూనే ఉంటాను, అందుకని లోపలికి వచ్చినట్టు నేను నా ఆహారంగా నేను తీసుకుంటాను, బయటకు ఎక్కడికి పోయి నేను తినా, ఇంట్లోకి వచ్చినవి మాత్రమే నేను తింటా అని ఆ రాక్షసు చెప్పిండట. చెప్పంగానే ఆయనతో ఈ కోతి ఏమన్నదట, ముసలి కోతి ఏమన్నదట, నీకు నీకు జీవితాంతం సరిపోయేంత ఆహారం నేను అందిస్తా, నీ అయితే ఆ రాక్షసుకి మెడల ముత్యాల హారం ఉన్నదట. అయితే నాకు ఒకసారి ఆ ముత్యాల హారం ఇయ్యవా ఒక 2 రోజులు అని అడిగింది. అనగానే ఎందుకు అంటే, నీకు చెప్తా నేను, నాకు ఇయ్యి అన్నదట. అనగానే సరే, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అవుతుందన్నట్టు, కొద్ది రోజులు గడిచిపోయింది. వెంటనే ముత్యాలహారం అడగలే, ఇట్లా నమస్కారం పెట్టింది. అది కోతి దాని మీదనే ఉండేది, పైనుంచి పండ్లు గిండ్లు అన్నీ పడేసేది, ఆ రాక్షసు తినేది. ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది అన్నట్టు. మంచిగా మాట్లాడుకున్న కొద్ది రోజులు అయిన తర్వాత, ఒకసారి ఆ ముత్యాలహారం ఇయ్యవా, నీ జీవితాంతం సరిపోయేంత ఆహారం నేను నీకు ఏర్పాటు చేస్తా అన్నది. అనగానే సరే అని ఆయన ముత్యాలహారం రాక్షసి విసిరేసింది. ఈ కోతి మీదకి విసిరేయంగానే ఆ కోతి మెడలేసుకొని ఈ రాజధాని ఉన్నది కదా, రాజు ఉన్నాడు కదా, అక్కడికి చేరుకుందట. ఆరం మెడలు వేసుకొని అక్కడికి చేరుకొని రాజు దగ్గరికి పోయి, రాజా నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటికన్నా నువ్వు ఇంకా బాగా ఇదైపోతావు, నీకు విషయం చెప్పాలి అని అనగానే సరే చెప్పు, ఈ ముత్యాలహారం నీకు ఇయ్యాలనిపిస్తుంది నాకు, ఇది చాలా మహిమ గల్లది, ఇది నువ్వు వేసుకున్నావు అనుకో, ఇక నువ్వు మంచి ఇదైపోతావు, నీ మొత్తం ఇక అసలు నీకు ఇక మరణం అనేది ఉండదు చెప్పింది. చెప్పగానే రాజేమన్నాడ, అయ్యో నేను ఒక్కడిని బతికి నేనేం చేస్తా, నా వాళ్ళంతా బతకాలి కదా, నా పిల్లలు నా మన్మలు నా మన్మరాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళంతా వాళ్ళు మంచిగుంటేనే నేను మంచిగుంటాను, మరి వాళ్ళకు కూడా కావాలి కదా, మరి వాళ్ళకి ఎట్లా అని కోతిని అడిగితే ఈ కోతి ఏమన్నదట, రాజా ఈ ముత్యాల హారం నీకు ఇస్తా, నువ్వు వేసుకో, ఏది నేను ఒకటి చెప్తా, చెప్పిన తర్వాత నీకు ఇస్తా ఇది. అయితే నీ బంధుజనులు వీళ్ళందరూ మంచిగా ఉండాలంటున్నావు కదా, మన ఊరవతల ఒక చెరువు ఉన్నది కొంత దూరంలో, ఈ రాజుకు ఆ సంగతి తెలియదు అన్నట్టు, ఆ చెరువు గురించి తెలియదు. అయితే ఆ చెరువులకు దిగి స్నానం చేసిన వాళ్ళకు ఈ ముత్యాల హారాలు దొరుకుతున్నాయి, మనిషికి ఒక ముత్యాల హారం వస్తుంది, వాళ్ళు కూడా మొత్తం మంచిగా బతుకుతారు,
ఇక నువ్వు బతుకుతావు, నీ కుటుంబ సభ్యులందరూ బతుకుతారు, నీకు సంబంధించిన వాళ్ళందరూ బతుకుతారు. వాళ్ళందరినీ తీసుకొని చెరువు దగ్గరికి రా. వచ్చిన తర్వాత మొదలు వాళ్ళందరినీ ఇక పరివారం ఒకటేసారిగా నీ పరివారం అంతా ఒక్కసారి ఆ చెరువులకు దింపు. మనిషికి ఒక ముత్యాలహారం వేసుకొని వాళ్ళు బయటకు వస్తారు. తర్వాత ఈ ముత్యాలహారం నీకు ఇస్తా అని చెప్పింది. చెప్పగానే ఇక రాజుకు ఆశ పుట్టింది. ఏం చేసిండట, తెల్లవారి అందరు మంచిగా తయారైండట, స్నానాలు చేసారు, తిన్నారు, తయారైండ్రు. ఈ పరివారాన్ని మొత్తం రాజు తీసుకొని ఆ చెరువు దగ్గరికి పోయింది. పోయే వరకు ఈ కోతి ముత్యాలహారం వేసుకొని ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నదట. కూర్చొని ఉన్నది. ఆయనతో రాజు రాగానే రాజుకు చెప్పిందట, రాజా ఒక్కళ్ళు కూడా బయట ఉండదు, మొత్తం ఒకటేసారి మునగాలంట. చెరువు అంటే పెద్దగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, అందరూ ఒకటేసారి మునగాలి, అందరికి ముత్యాలహారాలు వస్తాయి. ఇక నీకేం రద్దు లేదు, ఇక నువ్వు బతుకుతావు ఎప్పటికీ, నీ పరివారం అంతా బతుకుతుంది అని చెప్పింది. చెప్పగానే ఆయనతో వాళ్ళందరినీ దిగుమన్నాడు. ఆయనతో అందరూ ఒకటేసారి గొప్పల దాంట్లోకి మునిగింది. మునగంగానే రాక్షసాయి అది, ఇక ఒకటేసారి మొత్తం అందరినీ పట్టేసుకున్నదట. పట్టేసుకొని ఆయనతో లోపలికి తీసుకొని పోయి ఎన్నో దాచిపెట్టుకుంది. ఇక దాని ఆహారం, దాని జీవితాంతం దానికి ఆహారం దొరికింది. వాళ్ళు ఎంతకు బయటకు వస్తలేరు. బయటకు రాకపోయేసరికి రాజు టెన్షన్ పడుతుండడు. ఇక అయ్యో ఏది ఒక్కళ్ళన్నా బయటకు వస్తలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు వస్తలేరు అని మొత్తుకుంటున్నాడు. ఒకసారి చూసినట్టుగా ఏడుస్తుంటాడు. ఏడుచుకుంటూ ఆయనతో ఈ కోతి దగ్గరకు వచ్చి, ఏమాయే, ఇక కోతిని ఏమని పిలిచిండు, ఏమైందయ్యా, అందరూ ముత్యాలహారాలు వేసుకొని బయటకు వస్తారంటివి కదా, జీవితాంతం బతుకుతారంటివి కదా, ఒక్కళ్ళు కూడా బయటకు వస్తలేరు, ఏమైంది ఏమైందని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే కోతి అన్నదట, చాలా పైన ఉందన్నట్టు, రాజుకు అందకుండా ఉన్నది. అయ్యా రాజా, నువ్వు చేసిన మోసమే ఇవాళ నీకు కూడా అయింది. నా పరివారం అంతా అడవిలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి నువ్వేం చేసినావు, వాళ్ళకి ఆహారం ఆశ చూపి నీ మన్మరాళ్ళ ఆటల కోసము నా కోతులను అన్నింటినీ, నా మన్మరాళ్ళు, నా పిల్లలు, నాకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకుపోయి నువ్వు పెట్టుకొని ఆడించుకొని అంత అయిన తర్వాత నీ గుర్రాల పుండు తక్కువైతందుకు కోతుల కొవ్వు తీసి కోతులను చంపి కొవ్వు తీసి వాటికి రాసినావు. కోతులను అన్నింటినీ చంపినావు కదయ్యా. ఇవాళ వాటన్నిటికీ నేను తాతను. ఇవాళ నేను నీ మీద పగ తీర్చుకున్నాను. ఇప్పుడు అన్నిటిని చంపినవు, నేను బాధపడుకుంటూ నేను బతికిన కదా, ఇప్పుడు నీ వాళ్ళంతా పోయినరు, నీకు ఆ బాధ నీకు తెలియాలని చెప్పి నేను ఇట్లా చేసినా, నీ వాళ్ళంతా ఇప్పుడు ఎవరూ లేరు, ఇక నువ్వు ఒక్కడివే బతుకు. ఈ ముత్యాలహారం కూడా నేను నీకు ఈ ముత్యాలహారం జీవితాంతం బతికేది కాదు, ఇది కూడా ఈ ముత్యాలహారం అందులో చెరువులకు విసిరేస్తా అని చెప్పి ఆయనతో చెరువులకు విసిరేసినాడు. విసిరేయగానే రాజు ఏం చేస్తాడు, తను చేసిన తప్పు తనకే చుట్టుకున్నది. ఇక బాధపడుకుంటూ నగరానికి వెళ్ళిపోయినాడు. కథ కంచికి మనం ఇంటికి.